కులాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎన్ని విభేదాలు పార్టీలు ఇవన్నీ ఉన్నా కూడా అందరూ సమానమే. కానీ బయటికి వస్తే అందరూ సమానమే. ఎవరి మతం వారు ఆచరించినా, ఏ దేవుణ్ణి కొలచాలంటే ఆ దేవుణ్ణి కొలిచినా, ఏ రాజకీయ పార్టీ అభిమానులైనా ఆ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా మేమంతా భారతీయులము, మేమంతా ఒకటే అనేది వచ్చేసినాం. లౌకికవాదానికే కట్టుబడి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఆ లౌకికవాదానికి కట్టుబడి ఉండే రాజ్యాంగాన్ని కూడా అంబేద్కర్ నాయకత్వంలో కూడా రచించుకొని ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు భారతదేశం అంతా కూడా నడుచుకొని పోతుంది. అందుకోసమే ప్రపంచంలో ఒకరోజు అతి పేద దేశమైనా మన చాలా వెనుకబడిన దేశం అనేది ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా కూడా తయారైంది. కానీ ఈరోజు ఒక మతతత్వ పార్టీలో రాజ్యం వెళ్తూ మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని కూడా ఒక మతతత్వ దేశంగా కూడా తీర్చిదిద్దడానికి అనేక కుట్రలు కుతంత్రాలు కూడా తీస్తున్నారు. అనేక లౌకికవాదులు కూడా ఇంతవరకు కూడా ఎంతో కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అనుసరించిన ధోరణి కానీ వారి యొక్క ముఖ్యంగా ఆర్ఎస్ యొక్క సిద్ధాంతాలు చేసి ఎంతో కూడా భయాందోళన చెప్తుంటే ఆ భయాందోళనగా ఈరోజు నిజం చేస్తూ మొన్న రోజు 2025లో పార్లమెంటులో వక్ఫ్ బోర్డు చట్టం కూడా సవరణ ద్వారా తీసుకొచ్చింది. చాలా అత్యంత కూడా దారుణమైనది. ఈరోజు మన భవిష్యత్తుకే, దేశ భవిష్యత్తుకే ఒక గొడ్డలు పెట్టాలంటిది అని కూడా చెప్పక తప్పదు. ఈరోజు కేవలం వారి యొక్క మతంలో ఇంటర్ఫియర్ అయిపోయి ఆ వక్ఫ్ బోర్డులో కూడా ముస్లిమేతరులను కూడా నియమించవచ్చని, దానికి ఎవరైనా కానీ దానం ఇచ్చేవారికి కూడా కండిషన్స్ అంటే 5 సంవత్సరాలు ఈరోజు కూడా ముస్లిం దాన్ని ఆచరించాలని చెప్పి పెట్టడం చాలా దారుణమైనది. కానీ దీన్ని వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఉన్నారు. ముఖ్యంగా దీన్ని కేవలం ముస్లింలే కాదు ఆలోచన చేయాల్సింది. ఈరోజు ముస్లిమేతరులు ముఖ్యంగా హిందువులు దీన్ని పెద్ద ఎత్తున కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం గాంధీ గారి నాయకత్వంలో అందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా వారి సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి ఒకే విధంగా మనమంతా ఒకటి అని చెప్పి ఎలా అయితే పోయారో ఈరోజు ఈ చట్టము కూడా పార్లమెంటు ద్వారా తీసుకొచ్చిన చట్టాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకొని అందరూ పోవాల్సిన అవసరము, బాధ్యత కూడా ప్రతి ఒక్కరి పైన ఉంది అని చెప్పేసి కూడా మేము మనం చేస్తున్నాం. అందుకోసమే ఈరోజు ఈ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా ఏదైతే రిలే నిరాదీక్ష చేశారో దాన్ని ఉపసంహరించాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారికి సంఘీభావం చెప్తూ పూర్తి మద్దతు కూడా ఇస్తూ అలాగే చేస్తూ అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ముస్లిం మైనార్టీలపై ఏ విధంగా ముస్లిం మైనార్టీలందరూ అభద్రతా భావంలో ఉన్న కూడా వస్తామని గమనించాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా అణగదొక్కాలని చెప్పేసి ఏ విధంగా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని కూడా ఈరోజు ఆమోదించిన విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా. ఈరోజు మనం చూసుకుంటే ముస్లిం మైనార్టీలకు మద్దతు లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివచ్చు, చిరాగ్ పాస్వాన్ కానివచ్చు, జయంత్ చౌదరి కానివచ్చు, అదేవిధంగా నితీష్ కుమార్ ఈరోజు ఏ విధంగా వాళ్ళ ఎలక్షన్స్ ముందు వచ్చేసి నేను ముస్లింలకు అండదండగా ఉంటానని చెప్పి అందరూ చెప్పిన విషయం మర్చిపోయి వాళ్ళ అవసరాల కోసం ఈరోజు నరేంద్ర మోదీ గారికి, బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ ఈరోజు ఏ విధంగా ముస్లిం మైనార్టీలకు అనగదొక్కి ఈరోజు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా వాళ్ళు కాజేసేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకి సపోర్ట్ చేసి ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డు బిల్ని కూడా ఆమోదించడం జరిగింది. కానీ ఈరోజు మన దేశవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు కానివచ్చు, ముస్లిం పర్సనల్ లా బోర్డు కావచ్చు, జమాతే ఇస్లామీ హింద్ కావచ్చు, జమాతే ఉలమా హింద్ కావచ్చు, జమాతే ఇస్లామియా కావచ్చు, షియా వక్ఫ్ బోర్డు కావచ్చు, అదేవిధంగా సున్నీ వక్ఫ్ బోర్డు కావచ్చు, ప్రతి ఒక్కటి పొలిటికల్ పార్టీస్ కూడా అనేక మంది దీనికి సపోర్ట్ చేసి ఈ వక్ఫ్ బోర్డు బిల్ని తీసుకురాకూడదని చెప్పి అనేక పోరాటాలు చేసినా కూడా వాళ్ళకి మద్దతు ఎక్కువ ఉండడంతో ఈ బిల్ని కూడా ఆమోదించడం జరిగింది. అయినా ఈ బిల్ అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఈ సంఘాలన్నీ కూడా డెమోక్రటిక్ వేలో ఎక్కడ కూడా శాంతియుతంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఇబ్బంది కలుక్కోకుండా పోరాటాలు చేస్తూ వెళ్ళాల్సిన విషయం కూడా అందరికీ ఉంది. దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటాల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మేము కూడా ముందు నుంచి కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిన్నటి రోజు నుంచి కూడా అనంతపురం నగరంలో మన పెద్దలు జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యాచరణలు ఖరారు చేయడం జరిగింది. ఈరోజు ఒక రిలే దీక్ష 10 నుంచి 5 వరకు రిలే దీక్ష ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. రేపటి రోజు వచ్చేసి కూడా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంటుంది. కలెక్టరేట్ వద్ద 10 to 12 ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి రోజున బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ నిరసన కార్యక్రమం చేయడం ఉంటుంది. అదేవిధంగా అనంతపురం నగరం కానివ్వండి, డిస్టిక్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రోజు జరగబోయే ఈ
భారీ ఎత్తున నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు ఏదైనా ముస్లిం వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ కూడా కాజేస్తున్నారో అది అట్లా కాకోకుండా వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆదివారం రోజున జూనియర్ కాలేజ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఉలమాలు కావచ్చు, యంగ్ జనరేషన్ కావచ్చు, ఖవాతీన్లు కావచ్చు, ముతవల్లిస్ కావచ్చు, ప్రతి ఒక్క మసీద్లో కూడా రేపు జరగబోయే నమాజ్లో కూడా దీని గురించి ఎలాన్ చేస్తాము. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాను. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని చెప్పి 2025 ఇవాళ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం టౌన్ క్లాక్ దగ్గర రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఇవాళ ముస్లిం సోదరుడు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీకి ఇవాళ సంఘీభావంగా మానవ హక్కుల సంఘాలు, సిపిఎం, ఇతర ప్రజా సంఘాలు, ఇవాళ సామాజిక హక్కుల వేదిక, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా ఇవాళ మద్దతు ఇచ్చే ప్రకటించడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రధానమైన కేవలం ముస్లింలకు సంబంధించిన అంశమే కాదు, ఇది ఇవాళ రాజ్యాంగానికి సంబంధించిన అంశం. ఇవాళ ఆర్టికల్ 25, 26 ఏం చెప్తుంది? ఏ వ్యక్తి అయినా మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించేటువంటి హక్కు ఉంది. ఆర్టికల్ 26 ప్రకారం ఇవాళ ధార్మిక కార్యకలాపాలు అంటే మతపరమైనటువంటి శాఖలు ఏర్పాటు చేసుకొని ఇవాళ ధార్మిక కార్యకలాపాలు ఏర్పాటు చేసుకున్నటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులేవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమిత్ షా పార్లమెంట్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఇవాళ అంబేద్కర్ అని చెప్పి ఆ రకమైనటువంటి అపహాస్యంగా మాట్లాడుతున్నటువంటిది. ఇవాళ భారత రాజ్యాంగం ఉంది కాబట్టి ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది. వీటిని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. 2014 అధికారంలో వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి అనేక చట్టాలను తీసుకురావడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానం ఇవాళ సుప్రీంకోర్టు రామ మందిరానికి తీర్పిచ్చినా కూడా ఒక్క ముస్లిం కూడా రోడ్డు పైన రాలేదు. సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వారందరూ కూడా చాలా గౌరవంగా దాన్ని ఇవాళ స్వీకరించడం జరిగింది. ఇవాళ వక్ఫ్ చట్టం అనేటువంటిది ఇవాళ ముస్లిం కాళ్ళ కింద ఉన్నటువంటి భూమిని లాక్కుంటా ఉన్నారు, బలవంతంగా లాక్కుంటా ఉన్నారు. ఇవాళ లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఇవాళ కాజేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా రెండవది ఇవాళ క్రిస్టియన్ ఆస్తులు కూడా బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఆస్తులను లీజుకు తీసుకున్నారని ఆ ఆస్తులపైన 20,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని కాజేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇతర మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా ఇవాళ కాజేసేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. వీటిని ప్రజానీకం ఆలోచన చేయాలి. సెక్యులర్ భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ ఆలోచించాలి. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి ముక్త కంఠంతో అందరూ కూడా ఇవాళ భావిస్తూ ఉన్నారు. అందుకనే ఇవాళ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి పద్ధతుల్లో పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమం నిరాహార దీక్ష రేపు 10 గంటల నుంచి 12 వరకు కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం ఉంది 2 గంటల పాటు. శనివారం ఇవాళ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఆదివారం ఇవాళ జూనియర్ కాలేజ్ నుండి మహాప్రదర్శన కార్యక్రమం చేపడతా ఉన్నాం. వామపక్ష పార్టీల్ని, కాంగ్రెస్ పార్టీని, సెక్యులర్ పార్టీల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ మహాప్రదర్శనను జయప్రదం చేయాలని చెప్పి హృదయపూర్వకంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. వారు కూడా కొన్ని దశాబ్దాల కాలం నుంచి నివాసం ఉంటున్నటువంటి భారతదేశంలో కేవలం 800 సంవత్సరాలు పరిపాలించినటువంటి మహమ్మదీలు కానివ్వండి, అదేవిధంగా 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఏదైతే ఆంగ్లేయులు కానివ్వండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ 58 సంవత్సరాలు పరిపాలించినా ఇప్పుడు కేవలం నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం 11 సంవత్సరాలమైంది భారతదేశంలో పరిపాలించబట్టి. ఈ 11 సంవత్సరాల్లోనే ఎవరి భారతదేశంలో ఉండాలా, ఎవరి భారతదేశంలో ఉండరాదనే విధంగా ఈరోజు నిర్ణయించడం చేయడం జరుగుతుంది. కేవలం ముస్లిం వక్ఫ్ బోర్డు ఆస్తులపైన పడుతున్నారంటే కారణం మనల్ని ఎరేస్తున్నారు. ముస్లింలు కేవలం ఆ చేపలు ఏరేసినప్పుడు ఆ గాలంకి ఏదైతే మనం ఒక చిన్న చేపను వేసేసి ఎరేస్తామో అదే రకంగా ఈరోజు ముస్లింలు కూడా వేసి ఆ పెద్దది కొట్టేది. భారతదేశంలోని యావత్ సంపద కూడా ఏదైతే క్రిస్టియన్ సంపద కానివ్వండి, హిందూ సంపద కానివ్వండి, ప్రతి ఒక్క కులానికి ఒక్కొక్క సంపద ఉంది. అవన్నీ కూడా దోచుకునే విధంగా అదాని అంబానీకి కట్టబడే విధంగా ఈరోజు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తీసేసి పూర్తి స్థాయిలో మనవాదాన్ని మనం తెస్తామంటే అర్థమవుతుంది. మనవాదానికి మద్దతు పలుకుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే బీజేపీ కూడా
ఆంధ్ర రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో ఉండే బీజేపీ నాయకులు కూడా ఈరోజు మనవాదం అంటున్నారంటే ఓట్లకు వచ్చినప్పుడు ఏ రకంగా మాట్లాడిన ఓట్లు అయిన తర్వాత బీజేపీ తోకగా ఉన్నటువంటి పావలా కళ్యాణ్ పార్టీ ఈరోజు మనవాదం పైపు ఏ రకంగా పోతుంది, తెలుగుదేశం ఎందుకు మనవాదం మీద పోదడం లేదు అంటే దీన్ని బట్టి చూస్తా అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం అని ఏరేసి ముందుకు పంపిస్తున్నారు పావులని. ఈరోజు తెలుగుదేశం కూడా పూర్తి స్థాయిలో మనవాదం పైన దృష్టి పెడుతుంది. భారతీయ జనతా పార్టీ మనవాదం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసి మనవాదాన్ని భారతదేశంలో ఏ రకంగా అయితే అవలంబించాలనుకుంటా ఉందో దానికి పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకడం జరుగుతుంది. ప్రమాదంలో ఉంది భారతదేశం, భారత సమాజం. సెక్యులర్గా ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు భారతదేశంలో ప్రమాదంతో కూడుకున్నారు. ప్రతి ఒక్కరు, హిందువులే కాదు, ముస్లింలే కాదు, క్రిస్టియన్లే కాదు, సిక్కులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఏదైతే మనకు ఈరోజు మఠాలు ఉన్నాయి, అదేవిధంగా చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, అదే వక్ఫ్ బోర్డు ఉన్నాయి. ఈరోజు కేవలం వక్ఫ్ బోర్డుల మీద వస్తున్నారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. రాబో దినాల్లో వక్ఫ్ బోర్డుని ముందు పెట్టి మిగతావన్నీ కూడా అదాని అంబానీ కట్టదెట్టడానికి కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ తేవడం, దాని పార్లమెంటులోనూ అదేవిధంగా రాజ్యసభలోనూ పూర్తి స్థాయిలో ఆమోదం జరపడం. రైతులకు కూడా ఇదే రకంగా చేసినారు. అప్పుడు రైతులు ఉద్యమించి దగ్గర 775 మంది రైతులు రోడ్లపై ఉద్యమం చేసి 14 నెలల రోజులు ఆ తర్వాత 3 నల్ల చట్టాలను రద్దుపరుస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ చెంచాలుగా ఉన్నటువంటి అదాని అంబానీ దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కాబట్టి అదే రకంగా మనం కూడా ముస్లిం సమాజమే కాదు, ముస్లిం సమాజంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే ఈ ప్రమాదం అందరిది. ఈ ప్రమాదం కేవలం ముస్లింలకు జరుగుతుందిలే, వక్ఫ్ బోర్డు అంటే కేవలం ముస్లింల కోసం వస్తుంది అనుకుంటే మనం అందరం ప్రమాదంలో పడినట్లే. తస్మాత్ జాగ్రత్త. అందరం కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మనం అందరం కలిసి ఐక్యంగా ఉండి ఈ భారతదేశంలో సెక్యులర్గా అందరం కలిసి ముందుకు పోతేనే ఈ బీజేపీతో అనుకూలంగా ఉండే పార్టీలను, తొత్తు పార్టీలను మనం వ్యతిరేకించవచ్చు. కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా సెక్యులర్ భావాలతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నగరంలో యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా భారతదేశ సెక్యులర్ భావాలతో ఎవరైతే ఉన్నారో, ప్రపంచంలో భారతదేశానికి ఒక ఐడెంటిటీ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎన్ని కులాలు, మతాలు, వర్గాలు ఇన్ని ఉన్నా కలిసిమెలిసిగా ఎంత బాగా ఉంటున్నారు అని చెప్పి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూ ఉన్నాయి. గతంలో కేంద్రంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సెక్యులర్ భావాలతో పోతున్నాయి, సెక్యులర్ భావాలతో వెళ్ళాయి. ఈసారి 2014 నుంచి 19 వరకు బీజేపీ ఒకటే ఎజెండా చేసింది, డివైడ్ అండ్ రూల్. కులాలకి విభజించడం, పార్టీల విధంగా వాళ్ళకి చిచ్చు తేవడం. ఆ రోజు కూడా 14 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బీజేపీకి సపోర్ట్ చేశారు. గతంలో మనము మనకన్నా ఎవరైతే 2004 తర్వాత పుట్టిన యువత ఉన్నారో వారికి కూడా తెలిసే అవసరం ఎంతైనా ఉంది. గతంలో 96 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి ఉన్నారు. బీజేపీతో కలిసి ఉన్న తర్వాత 2004లో నేను చారిత్రాత్మక తప్పిదం చేశా. నా జీవితంలో అతిపెద్ద తప్పు బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీరు 2014లో మరి బీజేపీతో కలిశారు, నేను మారిపోయినా అని చెప్పి 19లో మరి బీజేపీకి వదిలి మీరు ఇండిపెండెంట్గా మీరు టీడీపీ కంటెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మరి 2024లో వచ్చింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిలబడిందంటే అది మీ సపోర్ట్ మీద నిలబడింది. 40 సంవత్సరాల అనుభవం కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు గతంలో 14లో మీరు అయినప్పుడు ప్రత్యేక హోదా లేకుండా ఒక చరిత్రహీనుడిగా నిలబడ్డారు మీరు. మరి ఈరోజు భారతదేశ చరిత్రలోనే మీరు స్వర్ణాక్షరాలతో లిఖించబడతారు, ఒక చరిత్రహీనుగా మీరు నిలబడతారు. ఈరోజు మన దేశంలో ఇది మైనారిటీలు కాదు, నా రక్తం కోస్తే నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఇండియన్ ముస్లిం. I proudly say that I am an Indian Muslim. I am an Indian first, next Indian Muslim. అదేవిధంగా దయచేసి ఏ పార్టీలు ఉన్నాయో భారతదేశంలో అందరూ కూడా గమనించండి. ప్రజలు
ఇక్కడ ఉన్న మీరు 80-20 అంటున్నారు. ఈరోజు నా అన్న హిందూ సోదరుడు, మాకు ఒకే మా రక్తం ఒకటే. బ్రిటిషర్స్తో పోరాడాం, బ్రిటిషర్స్కి తరిమాం. మాకు ఇది కొత్త కాదు పోరాటం. మన దేశంలో మన వారి మీద పోరాడే పరిస్థితి తేవద్దండి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశం సెక్యులర్గా ఉంది, సెక్యులర్ రైట్స్ ఉంటాయి. ఈరోజు ముస్లిమ్స్, రేపు క్రిస్టియన్స్, రేపు సిక్కులు, జైన్లు, మరి హిందూస్లో కూడా బ్రాహ్మణ్స్, బీసీలు, ఎస్సీ ఎస్టీలోని వర్గీకరణ దయచేసి చేయొద్దండి. జైలు భరోనే కాదు, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏదైతే పార్టీలు ఈసారి లోక్సభ రాజ్యసభలో సపోర్ట్ చేశాయో వాళ్ళు చరిత్రహీనుడుగా నిలబడిపోతారు. నేను ఇంకోటి మీడియా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ఈ బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు లాల్ కృష్ణ అద్వానీ, వాజ్పేయి గారు, వారు కూడా 2003లో గతంలో ఎప్పుడైతే బిల్లు 2 సార్లు వచ్చింది పార్లమెంట్లో, 2 సార్లు కూడా బీజేపీ పార్టీ అన్కండిషనల్గా దీనికి సపోర్ట్ చేసి యునానిమస్గా పాస్ చేయడం జరిగింది. అటువంటి బిల్లుకి ఈరోజు ఒక చిన్న పిల్లోడు, కామన్ సెన్స్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నవాడు కూడా, అయ్యా నేను హిందూ సోదరుని అనుకుందాం, ఈయన ముస్లిం, ఈయన హిందూ, ఈయన ముస్లిం అనుకుందాం, నాకు హిందూ సోదరుడికి నా కమిటీల్లో వేరే కులాల వాళ్ళు ఉండకూడదు, ముస్లిం దాంట్లో వేరే వాళ్ళు పెట్టడం అంటే ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీరు కావాలని చిచ్చులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీకు చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా మీకు స్థానం లేదు. భారతదేశ చరిత్రలో మీరు ఒక చరిత్రహీనుడుగా నిలబడతారని చెప్పి తెలియజేస్తూ మేము ముక్తకంఠంగా పోరాడతాం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇది ఆరంభమే, ఇది ఖచ్చితంగా ముగిసే వరకు, ఈ చట్టం వెనుకలు తీసుకునేంత వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం.